స్నేహితులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఉషా క్యాండిడ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ చాలా డేస్ తర్వాత నేను ఫుల్ బ్లాగ్ తీస్తున్నాను అనమాట. సో ఈ బ్లాగ్లో నేను ఇలా ఎందుకు రెడీ అయ్యాను, అండ్ మేమంతా ఇలా ఎందుకు గ్యాదర్ అయ్యాము, అండ్ ఏమైనా ఫెస్టివలా ఆర్ ఎక్కడికైనా వెళ్తున్నాం అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా ఫన్ ఉంటుంది అండ్ మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట. అండ్ మీరు కూడా ఒకసారి చూసేయండి. అండ్ మేమైతే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి రేపాల. ఇక్కడ రేపాల జాతర జరుగుతుంది అనమాట. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఉంటుంది. ఇది వచ్చేసి 9 days జరుగుతుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి లాస్ట్ డే, గాంధోలి అనమాట. లాస్ట్ డే జరుగుతుంది. సో ఇంకా మేమందరం ఇలా గ్యాదర్ అయ్యి మంచిగా అందరం వచ్చినాం అనమాట. ఎవ్రీ ఇయర్ వస్తామన్నమాట జాతరకి. సో మ్యాక్సిమం అయితే లాస్ట్ డే రావడానికి ప్రిఫర్ చేస్తారనమాట. చాలామంది జనం లాస్ట్ డేనే వస్తారు, బికాస్ చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారనమాట గాంధోలి ఉత్సవాన్ని. సో మీరు కూడా ఒకసారి వచ్చి చూసేయండి. అండ్ మీలో ఎంతమంది రేపాల జాతర విజిట్ అయ్యారు ఈ ఇయర్ అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎంతమందికి జాతర తెలుసు అన్న వాళ్ళు కూడా ఒక లైక్ ఇవ్వండి అండ్ కామెంట్ సెక్షన్లో కూడా చెప్పేయండి. అండ్ మేము ఇంకా జాతరకి అయితే వచ్చినాం అన్నమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ చాలా మంది జనం ఉన్నారు. ఎంత ఎండలో కూడా చాలా మంది జనం వచ్చారనమాట. అండ్ ఇంకా మేము ఫస్ట్ రాగానే ఇక్కడ కార్ పార్కింగ్ చేసినాం అనమాట. అండ్ తర్వాత ఇక్కడ ఆపోజిట్లో కళ్యాణ మండపం ఉంటుంది అనమాట. టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది కళ్యాణ మండపం. స్వామివారి కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది అనమాట. అండ్ అది ఇక్కడే చేస్తారు. నైట్ జరుగుతుంది అనమాట. సో అప్పుడు కూడా చాలామంది వస్తారు. అండ్ ఈ విలేజ్ పక్కన విలేజ్ వాళ్ళు అండ్ ఇంకా చాలామంది ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారనమాట జాతర చూడటానికి. సో గాంధోలి అంటే ఏంటి అనేది అయ్యగారు చెప్తారనమాట. అండ్ అక్కడ ఏం చేస్తున్నారో కూడా మీరే చూసేయండి. చైర్మన్ గారు విన్నారా? అమ్మవారికి నగలు కావాలంట, అమ్మవారికి మళ్ళీ పిక్నిక్ వెళ్ళాలంట. అశ్వవాహనం మీద వెళ్ళింది, అశ్వవాహనం మీద వెళ్ళింది. తర్వాత ఆ గరుత్మంత వాహనం మీద వెళ్ళింది, దేవరాజ వాహనం మీద వెళ్ళింది. అయినా సాయంత్రం అమ్మ డీజే పాటలు ఉన్నాయి, అందరితో పాటు మీరు కూడా చూడొచ్చమ్మా అని స్వామివారు తన రెండో అవతారమైనటువంటి ఆయన గొప్పని చెప్పుకుంటున్నాడు. రెండో అవతారం ఏంటి? అవతారంలో మందరం కలుగుతున్నారు. వినాలి, ఇటు వినాలి. మందర పర్వతంలో రాక్షసులు, దానవులు దేవతలందరూ సర్పంతో బాహుబలి లాగా, ఆయనే బాహుబలి, ప్రభాస్ గారు బాహుబలి, మన స్వామి బాహుబలి. అటువంటి యువత బాహుబలి, ఆ స్వామి బాహుబలి ఆ మందర పర్వతాన్ని తన ఒంటి మీద ఉంచుకొని, ఎట్లా ఉంచుకుంటాడు? బాహుబలి చేతిలో ఉంచుకుంటాడు. ఆయన ఒంటి మీదనే పర్వతాన్ని నిలుపుకున్నాడు అటువంటి స్వామి. అటువంటి స్వామి ఒక్కసారి గోవింద సరిపోట్లేదు. స్వామికి స్వామి అమ్మవారి దగ్గర నాతో పాటు గోవిందనామని చెప్పేటువంటి సతీష్ గారికి కళ్ళల్లో దుఃఖాన్ని అంటారు. నాలుగో రూపం ఏంటి? వామననాథు నారసింహ, మన రేపాల నరసింహస్వామి. కృతే నారసింహ త్రేతాయాం
నరసింహస్వామి అవతారం ఎవరి కోసం వెలిచాడు ఆయన? నరసింహస్వామి ఎవరి కోసం వెలిచాడు? భక్త ప్రహ్లాదుడి కోసం, మన కోసమే వెలిచాడు. యువకులు సెల్ఫీలు దిగుతున్నారు కానీ ఇటు చూడట్లే, ఇది వినట్లేదు. మీ సెల్ఫీలు మీరు బుక్కా చల్లుకోవడంలోనే ఉన్నారు కానీ దేవుడి గురించి వినట్లేదు. గోవిందా గోవిందా గోవిందా. చుట్టుపక్కల ఉన్నారు చెప్పబోతే నరసింహస్వామికి. ఆ తర్వాత నరసింహస్వామి అవతారంలో స్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించినటువంటి ఆ నారసింహ రూపాన్ని ఒక్కసారి గోవిందా గోవిందా. రాజ్యలక్ష్మి మాతాకి, చెంచులక్ష్మి మాతాకి, నేపాల లక్ష్మీ నరసింహస్వామి వారికి. ఎవరైనా స్టార్లకే స్టార్ ఆయన, పవర్ స్టార్ కాదు, సూపర్ స్టార్ కాదు, యువరత్న కాదు. అన్ని ఆయన కళ్ళలోనే ఉంటాయి, అన్ని ఆయన చూపులోనే ప్రసరింపజేస్తూ ఉంటాడు. అటువంటి స్వామి ఒకసారి గోవిందా. వీళ్ళు చేస్తూ అరుస్తూ ఉంటారు. అయినా అది ఇల్లు కానీ ఎండున్నదే కాదు, ఎండ ఉండాలి. స్వామి ఆత్మ విజయ మళ్ళీ సంవత్సరం చెప్పుకోవాలి. అయ్యా ఆచార్యులు గారు ఆదివారి దగ్గరికి వస్తున్నారు. స్వామివారి నామాలను చెప్పడం వల్ల కలిగే ఉపయోగం ఏమిటి? గోవింద అంటే గోవుల్ని రక్షించిన వాడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అది ఒక గోవర్ధనగిరిని చిటికిన వేసినటువంటి ఆ గోవింద నామాన్ని చెప్పడం వల్ల మన యొక్క రుగ్మతలన్నీ తొలగిపోతాయి. ఎట్లా రుగ్మతలు తొలగిపోతాయి అంటే అగ్నిలో దూరి పెడితే ఎట్లా అయితే భస్మైపోతుందో అట్లా గోవిందనామని చెప్పడం వల్ల మనకి మనలోని రెండు బాధలు, ఈటి బాధలన్నీ తొలగిపోతాయి. గోవింద ఆగండి ఆగండి ఆగండి. ఆయన ఎందుకు వస్తున్నారు? అప్పుడే ఆగండి. అయినా చెప్పబుద్ధి చేస్తారా? ఒక్కసారి నారసింహ పాహిమాం నారసింహ రక్షమాం, నారసింహ పాహిమాం నారసింహ రక్షమాం, నారసింహ పాహిమాం నారసింహ రక్షమాం, నారసింహ పాహిమాం నారసింహ రక్షమాం, నారసింహ 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 పాహిమాం, నారసింహ 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 పాహిమాం, నారసింహ 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 రక్షమాం, నారసింహ 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 రక్షమాం, నారసింహ పాహిమాం 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 నారసింహ రక్షమాం. గోవిందా గోవిందా. బలో రే బాలలక్ష్మీ నరసింహస్వామిని, బలో రే బాలలక్ష్మీ నరసింహస్వామిని, బలో రే బాలలక్ష్మీ నరసింహస్వామిని. జయ జయ నరసింహ లక్ష్మీ లక్ష్మీ నరసింహ, జయ జయ నరసింహ లక్ష్మీ లక్ష్మీ నరసింహ, శ్రీ నరసింహ జయ నరసింహ. వసంతం అంటే కొత్త దినం. అటువంటి కొత్త జంటకి వసంతం అంటే ఇటువంటి స్వామికి నూతనంగా పెళ్ళైనటువంటి వధూవరులకి గులాము, పసుపు, రుగ్మతలు, ఈది బాధలు ఉండేటువంటివి ఆ శ్వేత గ్రంథుల ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. అటువంటి దానికోసమని మన వసంతోత్సవ కార్యక్రమాన్ని సో విన్నారు కదండి అయ్యగారి మాటల్లోనే వసంతోత్సవం అంటే ఏంటో. ఇంకా వసంతోత్సవం జరిపేటప్పుడు గులాల్, పసుపు, కుంకుమతో పాటు పైనుంచి ఎండు కొబ్బరి ఇంకా చాక్లెట్స్ కూడా వేస్తారనమాట.
సో ప్రజలంతా వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు. అండ్ ఇది గాంధోలి తర్వాత జరుగుతుంది. అంటే అమ్మవారు అయ్యవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ మహోత్సవం జరుగుతుందన్నమాట. సో గాంధోలి మహోత్సవం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. కంప్లీట్ అయిన తర్వాత స్వామివారిని అమ్మవారిని టెంపుల్ లోపలికి అయితే తీసుకెళ్తారు. ఆ తర్వాత భక్తులు కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి టెంపుల్ లోపలికి వెళ్తారు. ఇంకా మేము కూడా టెంపుల్ లోపలికి స్వామివారి దర్శనం కోసం అయితే వెళ్తున్నాం అనమాట. స్వామివారి దర్శనం చేసుకోవడం కోసం ఈ రోజైతే చాలా అంటే చాలా టైం పట్టింది. ఎందుకంటే చాలామంది క్రౌడ్ ఉంది కదా. బట్ మేమైతే దర్శనం చాలా బాగా చేసుకున్నాం అనమాట. బట్ మీకు ఈ వీడియోలో చూపించడానికి అంతగా అవ్వలేదు. అంటే స్వామివారిని డీటెయిల్డ్గా చూపించడానికి అయితే అవ్వలేదన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఈ టెంపుల్ వ్యూని కానీ అండ్ స్వామివారిని చూపించమని అడిగితే కామెంట్ చేయండి. కావాలంటే నేను ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ నేను షార్ట్ వీడియోలు కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తు. అంటే మా రేపాల్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్. అండ్ ఆ వీడియో కూడా తీయాలని చెప్పి బట్ అప్పుడు కుదరలేదు. అండ్ ఈ జాతరకి అయితే కుదిరింది. సో నేనైతే ఇలా క్రౌడ్తో ఉన్నప్పుడు తీశాను. అండ్ క్రౌడ్ లేనప్పుడు కూడా ఎలా ఉంటుందో మీకు ఒకసారి ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వ్యూని అయితే చూపిస్తాను. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా మేము కిందికి వచ్చేసాము. అండ్ ఇక్కడ పులిహోర ప్యాకెట్స్ ప్రసాదం ఇస్తున్నారనమాట. ఇంకా అందరు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు. అండ్ మనం కూడా ప్రసాదం తెచ్చుకున్నాం అనమాట. అండ్ ఇంతమందిలో ఆ ప్రసాదం తీసుకొని వచ్చి తినడం అంటే ఒక సాహసం అనే చెప్పాలి. బట్ ప్రసాదం దేవుడి గుడిలో చేస్తే ఎందుకు అంత టేస్ట్ ఉంటుందో అర్థం కాదు. మనం ఇంట్లో నార్మల్గా పులిహోర అలా చేస్తుంటాం, కానీ అప్పుడు రాని టేస్ట్ టెంపుల్స్లో చేసినప్పుడు ఎందుకు వస్తుందో తెలీదు. చాలామంది ఉంటారు, కామెంట్ చేయండి. టెంపుల్కి దర్శనం కోసం కాకుండా ప్రసాదం కోసం వెళ్ళే బ్యాచ్ అయితే ఒకటి ఉంటారు. సో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్రసాదం అయితే తినేసాం అనమాట. అండ్ చెప్తాం ఫోన్ కాదు, మనం ఎక్కడికి ఏది శివాలయం కాదే, నరసింహస్వామి టెంపుల్. జాతర జరుగుతుంది, పూజకి వెళ్తున్నా. ఓకే అలాగే స్వామివారి యొక్క పగటి వసంతోత్సవానికి. అండ్ ఇక్కడ పాపం మా చిన్న కోడలు అంటే దానికి ఫస్ట్ రాగానే ఇంకా టాయ్ షాప్స్ కనపడ్డాయి అనమాట. ఇంకా ఇది నచ్చి కొనుక్కుంది, గోల చేసి మరి ఇంకా వాళ్ళ డాడీతో కొనిపించుకుంది అనమాట. అంటే మా అన్నయ్యతో కొనిపించుకుంది. బట్ మా అక్క ఇంకా దాన్ని తీసుకొని నేను ఇవ్వనని చెప్పి ఆట పట్టిస్తుంది అనమాట. పాపం అదేం అనట్లేదు, నాకు ఇవ్వట్లేదని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టింది. ఎంత క్యూట్ అనిపించిందో. ఇంకా నాకు అసలు చూడబుద్ధి కాలేదు దాన్ని అట్లా. ఇంకా ఇవ్వు అని చెప్పి నేను చాలా ట్రై చేసిన అక్క దగ్గర నుంచి తీసుకోవడానికి. బట్ అక్క మాత్రం ఏం కాదని చెప్పి అట్లనే ఆట పట్టిస్తుంది అనమాట. సో మీరైతే ఒకసారి చూడండి ఎలా ఆట పట్టిస్తుందో. ఎంత పడుతుంది? సైకో 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 అక్క, సైకో అత్త, సైకో అత్త. ఇదే దానికి ఫస్ట్ ఇయ్యి ఇట్రా. ఆద్య ఇస్తుందిరా, ఇస్తుందంటారా? ఏ తీసుకో అయిపోయి. ఆద్య హ్యాపీయా? అండ్ 12కి అలా గాంధోలి మహోత్సవం అయిపోయింది. అండ్ తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని అండ్ తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసి మళ్ళీ వచ్చామన్నమాట జాతరకి. ఇంకా జాతర అంటే మీకు తెలిసిందే కదా, షాపింగ్ చేయడం. ఇంకా షాపింగ్ చేద్దామని చెప్పి ఈవినింగ్ 4కి అలా వచ్చినాం అనమాట.
అవి వేయరా గ్లాసెస్? రోడ్ దిగాల? చలో గాయస్, బిక్కీ తే నీకు వద్దా? ఇగో తీసుకోరా. వద్దా? తీసుకోరా అంటే ఏంది? సూపర్ మీటింగ్ పెట్టారు ఇక్కడ. ఇగో నాకేదే ఆద్య, ఆద్య ఏయ్ నాకేది ఫ్రూటీ. ఇంకక్కడ అన్నయ్య అండ్ బావ అయితే కార్ పార్కింగ్ చేస్తున్నారనమాట. మేమేమో ఎప్పుడెప్పుడు షాపింగ్ చేద్దామని అలా నిల్చున్నాము. అండ్ ఇంకా మా పెద్ద కోడలేమో అలా తిరుగుతూ ఆట ఆడుతుంది అనమాట. కాపీ క్యాట్ దించా కదా ఇప్పుడు. కాపీ క్యాట్, కాపీ క్యాట్, కాపీ క్యాట్. ఎంత బాగా ఇక్కడ దించు, చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ చెట్టు ఉంది, చెట్టు దగ్గర. కాపీ క్యాట్ గైస్, కాపీ క్యాట్. తర్ని అక్కనే మేము చూపించాల్సింది. రారా గైస్, చాలా పొట్టు కింద పడ్డది, కింద పడ్డది. పరుగు పోయిందిగా, పరుగు పోయిందిగా. సర్లే ఫ్యామిలీ ఫ్యామిలీ. మా చెన్ను బాబులు, మా చెన్ను మాకు ఇచ్చేయండి, మాకు ఇచ్చేయండి, మాకు ఇచ్చేయండి అంట. దిస్ జంట విత్ కిడ్, దిస్ న్యూ జంట. ఆగండి గైస్, ఎందుకు అట్లా పోతున్నారు? ఓ షిట్, ఆగండి. జంటలు 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 తీస్తున్నా నేను. జంట సో గైస్, ఇంకా షాపింగ్ వేట స్టార్ట్ చేద్దామని వచ్చినాం అనమాట. చూస్తే ఎవ్వరు లేరు, మంచిగా ఫ్రీగా ఉందన్నమాట. జనం అయితే లేరు. మార్నింగ్ ఉన్నంత మంది అయితే ఇప్పుడు లేరు. 4కి కదా, సో అంతమంది రాలేదన్నమాట. ఇప్పుడు ఇంకా తర్వాత వస్తుంటారు. మేమైతే మార్నింగ్ శారీస్, హాఫ్ శారీస్ అలా వేసుకొని వచ్చినాం కదా. ఇప్పుడు కంఫర్ట్ ఉండాలి, చాలాసేపు తిరగాలని చెప్పి కంఫర్ట్ బట్టలు వేసుకొని వచ్చినాం అనమాట. మనమే ఉన్నట్టుగా షాప్స్. పెట్టుకున్నాం మార్నింగే. అది కూడా ఆమె తీసుకుంటుంది. ఆద్య అన్ని నీకేనా? కిల్లింగ్ అనే అన్ని. మీరేం తీసుకోరా? షన్నుకి ఏం తీసుకోరా? ఫోన్ ఏది? ఇగోరా, హలో అను. హలో షన్ను, హలో. వాడికి ఏది వద్దంట. ఏంటి అక్క తీసుకున్నావా? తీసుకోండి ఫాస్ట్గా. తీసుకున్నారా? ఏ తీసుకున్నావా? నేను ఇదేనా? చూపి, ఏం తీసుకున్నావు? టెలిఫోన్. ఓకే, డూ యూ లైక్ ఇట్? ఓకే,
తీసుకున్నారా? రే ఊదిరా. ఆ రౌండ్ కట్ ఆ లెదర్ బ్యాగ్ బాగుంది కిందది. చాలా మంచిగా ఉన్నావు. మల్లుదన్నయ్య సో గైస్ చూస్తున్నారు కదా ఇంత లోపట్నే ఎంత షాపింగ్ చేసేస్తున్నామో. ఇప్పుడైతే మా చిన్న కోడలు అండ్ పెద్ద కోడలికి రింగ్స్ చూస్తున్నాం అనమాట. యాక్చువల్గా నా దగ్గర ఒక బటర్ఫ్లై రింగ్ ఉండే, ఇంకా చూసిన కాంచి అత్త నాకు ఇలాంటిది కొని బటర్ఫ్లై రింగ్ కొని అని చెప్పి అడిగారనమాట. ఇంకా సరే జాతరలో ఉంటే కొనిస్తా అని చెప్పాను. సో ఇంకా వాళ్ళిద్దరికి బటర్ఫ్లై రింగ్ అయితే కొనిచ్చాను. సేమ్ నాలాంటిది కాకపోయినా వాళ్ళిద్దరికి సేమ్ ఉన్నది ఒక బటర్ఫ్లై రింగ్ అయితే కొనిచ్చా అనమాట. అండ్ నేను కూడా ఈ రింగ్ తీసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీళ్ళిద్దరికి తీసుకున్న రింగ్ అయితే ఇదనమాట. నేను ఇది నేను నచ్చుడు బాదా ఇది నీకు రాదు, లూజ్ అవుతుంది. ఆద్య ఆద్య ఒకసారి చూపి మన ఇద్దరం ఏం తీసుకున్నాం ఇక్కడ చూపి. లైటింగ్ పోయి తీసుకున్నాడు. ఈ జంటేట వెళ్ళారు కోసం. అన్నయ్య చాలా పెద్ద గిఫ్ట్ కొన్నారు అనమాట, కార్ కొన్నారు. చూపి పెద్ద గిఫ్ట్ కొన్నారు. వావ్ నైస్ అన్నయ్య నైస్. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద స్వీట్ షాపు. సో వీళ్ళైతే ఎవ్రీ ఇయర్ జాతర జరిగినప్పుడల్లా ఇక్కడ స్వీట్ షాప్ పెడతారనమాట. మేము కూడా మ్యాక్సిమం ఇక్కడే తీసుకుంటాం. చాలామంది జనం కూడా ఇక్కడే తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తారనమాట మన ముందే. ఇంకా అందుకని చెప్పి చాలామంది అక్కడ తీసుకుంటారు. జిలేబీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది లాస్ట్ ఎండింగ్ అనమాట. అక్కడ మనం కళ్యాణ మండపం చూసాం కదా, అక్కడ నుంచి ఇటు మొత్తం షాప్స్ పెట్టారు. అది తీసుకురా 60 అంట. అవి జాతి దగ్గర ఉన్నాయి. ఏరోప్లేన్ తీసుకురా వాడికి. ఇటీ ఏరోప్లేన్లో పోతాడా? జమ్ చెను లేరా. ఏయ్ చెను డ్రైవ్ చేద్దులే. ఓయ్ బాగుంది తీసుకో. ఏడమే బావా చూడలే బావా, బావా చూడలే బావా. నిజం చెప్పు. 100 అంట. ఇది ఇవ్వండి. చిన్నగా జాగ్రత్త. జింక బొమ్మవా, ఇది నాకెళ్ళే చూస్తుంది. బాగుంది. అది సేమ్ అమ్మకు కొన్నాం. బాగుంది, సూపర్ ఉంది. అంకుల్కి థ్యాంక్స్ చెప్పే అంటే చెప్పే, థ్యాంక్స్ చెప్పి ఇస్తారంటే ఏహే ఇస్తారే అంకుల్. అగో వీడియో తీస్తున్నా పో, థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ చెప్పి ఇస్తారు, నిజంగా ఇస్తారని చెప్పా. ఇంకెళ్ళిపోతే మళ్ళీ అంకుల్ నిన్ను కట్టేసుకుంటారు ఇక్కడే. చెప్పు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ అంకుల్ ఇచ్చినందుకను. ఆద్య ఆద్య ఇట్రా. ఏయ్ ఇట్రా. చెప్తురా అంకుల్ కట్టేసుకోండి, ఆది వెళ్ళిపోతుంది.
కట్టేసుకుంటారు ఇక్కడ. నైట్ టైం వ్యూ గైస్. A ball. నాకే చిన్నప్పటి నుంచి ఎవరు కొనిలేదే. ఆద్య ఇది నువ్వేగా, ఇక్కడ ఉన్నావేంటి? ఆద్య ఇక్కడ ఉన్నావేంటి నువ్వు? ఏంటి ఇక్కడ ఉన్నావు? ఇక్కడ ఉన్నావేంటి? నువ్వే చూడు, సేమ్ ఉన్నావు. సేమ్ 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 సేమ్. ఫెయిర్ అండ్ లవ్లీ లోషనా? ఓయ్ అది వావను అంతే. ఇట్లా తర్వాత వీడియోలో చూసుకో, ఓకే. అండ్ ఇక్కడ చూడండి, షాపింగ్ అక్క అండ్ వదిన వాళ్ళు చేస్తే ఇంకా బాబాయ్ అన్నయ్య వాళ్ళు అయితే ఇలా హోల్డ్ చేస్తున్నారు అనమాట. పాపం హస్బెండ్స్ కి ఇవి తప్పదు. బాల్ చెప్పు, బాల్ చెప్పు, బాల్ చెప్పు చెన్నమ్మ, బాల్ చెప్పు, బాల్ చెప్పు. బాల్ ఏంటిది? బాల్ చెప్పు. బాల్ చెన్న, బాల్ ఇటు చూసి చెప్పు. బాల్ చెప్పు. బాల్, బ్యాట్ అండ్ బాల్ చెప్పు, చెప్పు. సో గైస్, చిన్న చిన్న షాపింగ్ అయితే అయిపోయిందనమాట. ప్రజెంట్ అయితే గాజులు తీసుకుంటున్నారు. ఇంకా మనకి గాజులు అంతా వేసుకోవాలని అనిపించదు, బట్ తీసుకోవాలా వద్దా అన్నట్టు ఉందన్నమాట. ఇంకా అంతగా వేసుకోం కదా అని ఆలోచిస్తున్నా. అండ్ ఇంకా అక్క వాళ్ళు అయితే తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళ కోసమే కాకుండా ఇంకా మిగతా చుట్టాల కోసం కూడా తీసుకుంటారు కదా. అంటే మన కోసం కొనుక్కోవడం కంటే మనకి ఇష్టమైన వాళ్ళకి కొనడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో ఇంకా వాళ్ళైతే వాళ్ళ కోసమే కాకుండా ఇంకా సెలెక్ట్ చేస్తున్నారనమాట మన చుట్టాల కోసం కూడా. ఆ చేతిలో ఒకటి, వదినేమో ఖాళీగా వెళ్తుందా? లేదులే. ఏ బాల్ వేర్, వేర్ బాల్ ఎక్కడా? ఈ బాల్ ఎంత? ఇది దాంటుండు 30కి ఏయ్ బాల్ ఇవ్వచ్చుగా 30కి ఇవ్వండి. ఎవరు యా వస్తుందండి, అది వస్తా అంటుంది. ఫైనల్ 40. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. కోదాడ్ అందుకే అక్కడే చూసామంట. జాతరకు వచ్చినాం మేము. ఏంటి ఇంకో 10 వస్తుంది అంటుంది. నాకు ఇది వద్దు, ఇదంతా బ్లడ్ అంటుంది. బ్లడ్ థ్యాంక్స్. ఇంకో 10 ఇస్తే బాగుండు. ఒక ఐస్ క్రీమ్ జిలేబీ కొనుక్కునేదాన్ని కదా 10 రూపీస్కి. నేనే కొనిచ్చలేపా నాకు వద్దు. సో గైస్, షాపింగ్ అయితే అయిపోయిందనమాట. టైం వచ్చి 8 అవుతుంది. ఇంకా బాబాయ్ అండ్ అన్నయ్య వాళ్ళ చేతిలోనే హోల్డ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళేమో ఖాళీగా వస్తున్నారు. ఇంకా షాప్లో ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు అనమాట.
మీ చేతుల్నే ఎక్కువ ఉన్నాయి కదా సార్ అని చెప్పి. షాపింగ్ అయిపోయిందా గైస్? ఓకే దిగుతున్నాం కదా, ఎందుకు హార్న్ కొడుతున్నా. గైస్ హలో మిస్టర్ అండ్ మిస్సెస్. ఆ ప్లేన్లో వెళ్దామా? ఎప్పుడు వచ్చాం, ఎప్పుడు వెళ్తున్నాం చెప్పండి. వావ్ కలర్గా ఉంది బాగా. మేము పొద్దుగాల వచ్చాం. డిఫరెంట్ లైటింగ్. మా గ్యాంగ్ అంతా నిండిపోయింది గైస్. రోడ్డు నిండిపోయింది మీతోటి. హలో సో గైస్ చూడండి మొత్తం లైటింగ్తో ఎలా ఉందో. అండ్ మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసినాం. అండ్ ఇప్పుడైతే ఇక్కడ కార్ పార్క్ చేసినాం కదా, అక్కడికి వచ్చినాం అనమాట. అండ్ పోలీస్ వాళ్ళైతే ఇక్కడ పార్క్ చేయొద్దని చెప్పి కాల్ చేసినారంట. బట్ కాల్ అయితే కలవలేదు. సో ఇంకా మమ్మల్ని ఏం అనలేదు, ఇంకా థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇందాక అక్కడ విన్నారు కదా, అక్కడ బాల్ కింద పడిపోతే నేను అటు వేయడానికి చూస్తే తనేమో దొంగలు బ్యాట్స్ అని అన్నారనమాట. చాలా ఫన్నీగా అనిపించింది. అంటే చాలా ఫన్ క్రియేట్ చేసి వచ్చినాం కదా అక్కడ. రాలే గైస్, ఎందుకు రాలే? మాకు 200 ఇచ్చి పంపించింది. ఏం అన్నారు? అమ్మమ్మ నేను ఈ రింగ్ కొనుక్కున్నా, బాగుందా? మస్తుందా? సో గైస్ ఇక్కడ చూడండి, మనం సీక్రెట్గా కొంచెం కిందకి ఇక్కడ 50 రూపీస్ నోట్ వేసినాం అనమాట. అమ్మమ్మని అలా చిన్నగా ఆట పట్టించా నేను. డబ్బులు పడ్డాయి. ఏమో నీయేనా? అడుగు. అక్క అండ్ బావ జంట, వదిన అండ్ అన్నయ్య జంట, ఇంకో బావ అండ్ అక్క జంట, వదిన అండ్ అన్నయ్య జంట. మరి నేనా సింగిల్. అందరూ అప్పుడే వెళ్తున్నారు. వై ఇక్కడ కూడా కొట్టడమేనా? బాయ్ గాయ్స్. 4 జంటల మధ్యలో బక్కరాలి నీళ్ళు. సో గైస్ ఇంకా షాపింగ్ చేసినాం కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నం తినేసి ఇంకా మళ్ళీ జాతరకి అయితే వచ్చినాం అనమాట. ఎందుకంటే ఇంకా బోర్ కొడుతుంది. అండ్ అందరం ఇప్పుడే కదా కలిసేది, ఇంకా అలా వెళ్ళొద్దామని చెప్పి మళ్ళీ జాతరకి వెళ్ళినాం అనమాట. అండ్ ఇక్కడ నైట్ టైం ప్రభలు కట్టి ఇంకా డ్యాన్స్ కూడా వేస్తారనమాట. ఇంతకుముందు స్టేజ్ మీద వేస్తుండే, ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం ఇట్లా ప్రభలాగా కట్టారనమాట. ఇంకా చూడండి చాలా మంది జనం వచ్చినారు. మార్నింగ్ కంటే ఇప్పుడు ఎక్కువ జనం వచ్చినారు. మ్యాక్సిమం ఈ డ్యాన్స్ చూడడానికే చాలా మంది జనం వచ్చినారు అనుకుంటా. ఇంకా మాకు ఇంకా కనిపించట్లేదని అక్కడి నుంచి ఇక్కడ పైకి ఎక్కి చూస్తున్నాం అనమాట. అండ్ బ్రైట్నెస్ కూడా ఎక్కువ కనిపించట్లేదని బ్రైట్నెస్ తగ్గించాను. అండ్ 2 to 3 minutes ఉన్నాము. ఫుల్ సాంగ్ కూడా చూడలేదన్నమాట, ఇంకా చూడాలనిపించలేదు. మేము మళ్ళీ అక్కడ కిందికి వెళ్ళినాం అనమాట. అందరం ఫొటోస్ దిగినాము. అక్కడ బోర్ కొడుతుంది గైస్. సో గైస్ చూసారు కదా, ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ జాతర మూడ్ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్, అండ్ అక్కడ డ్యాన్సెస్ చూసేవాళ్ళు డ్యాన్సెస్, ఇంకా అలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. అండ్ మీలో ఎంతమందికి ఇలా జాతరలో ఎంజాయ్ చేయడం ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు. అండ్ కరోనా టైంలో అయితే ఇంకా ఎక్కువ మంది జనం వచ్చారు. ఆ టైంలో చాలామంది ఫ్రీగా ఉన్నారు కదా. అండ్ తర్వాత ఇక్కడ మేము స్వీట్ షాప్కి దగ్గరికి వచ్చామన్నమాట. అక్కడ కూడా ఫుల్ జనం ఉండే.
ఇంకా స్వీట్స్ తీసుకోవడానికే చాలా టైం పట్టింది మాకు. చెప్పా కదా మీకు ఇక్కడే వాళ్ళే ప్రిపేర్ చేస్తారని చెప్పి. ఇంకా అక్కడ జిలేబీ చేస్తున్నారు కార్నర్లో, ఒకసారి బ్యాక్ లుక్ వేసుకోండి. అండ్ జిలేబీ అనే కాదు, ఎవ్రీ స్వీట్ ఐటెం కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తారు వీళ్ళు మంచిగా. సో గైస్ అక్కడి నుంచి వచ్చేసి ఇంకా ఇక్కడ గుట్ట మీద ఎక్కామన్నమాట. కొంచెం దూరమే ఎక్కాము, హాఫ్ వరకు అలా. ఇంక ఇక్కడ కూర్చొని జంటలు కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట నైట్ టైం వ్యూని. ఇక్కడ చూసారు కదా లైట్ సెట్టింగ్కి పల్లెటూరు అయినా సరే సిటీ లెవెల్లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ టైం వచ్చేసి 11-10 వరకు అలా ఉన్నాం అనమాట నైట్. అక్కడ నుంచి ఇంకా 11-10 వరకు ఉండి వెళ్ళిపోయినాము. మీలో ఎంతమందికి ఇలా జాతర అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు జాతరకు వచ్చి ఏమేమి షాపింగ్ చేస్తారు, ఏమేమి తీసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ యాంకరింగ్ చేసే అన్నయ్య. సో ఈ అన్నయ్య అయితే మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన అన్నయ్య అనమాట. ఇదే విలేజ్, రేపాల విలేజే. సో ఇంకా నా వీడియోస్కి అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఇంకా ఇక్కడ రింగ్ ఆట ఆడుతున్నారు. అండ్ మేము కూడా ఆడదాం అనుకున్నాం బట్ మిస్ అయింది. అన్నయ్య ఈ వీడియో క్లిప్ పెట్టారనమాట మంచిగా. సో మీలో ఎంతమంది రింగ్ ఆట అంటే ఇష్టం అండ్ ఏమైనా విన్ అయ్యారా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.